గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎమ్మీ మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. సో చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా మనం మటన్ కీమా బాల్స్ని తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్ 200 గ్రామ్స్. సో చాలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అట్లాగే ధనియా పొడి అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ అండ్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 ఆర్ 3 అయినా తీసుకోవచ్చు. అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ కొత్తిమీర, కారం తగినంత కారం. సో ఇవన్నిటిని కూడా తీసుకొని సో మనం వీటిని అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ కీమా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో అట్లాగే పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ కొత్తిమీర అండ్ అట్లాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కారం, మీకు ఎంత కావాలో అంత స్పైసీనెస్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్ అని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, సో అట్లాగే పసుపు, వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసి దీని మటన్ని మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసేసుకోవాలి. సో ఈ మిక్సీ చేసుకున్న దాన్ని సో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇది దీంట్లో కొంచెం అంటే మన బాల్స్ చేసేటప్పుడు చేతికి అంటుకుపోతుంది. సో అంటుకుపోకుండా ఉండడం కోసం కొంచెం పల్సనా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని సో దీని అన్నిటిని కూడా కలిపేసుకోవచ్చు. సో మీకు కావాలి అని అంటే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. సో దీని అన్నిటిని కూడా కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎంత బాల్ సైజు కావాలంటే అంత సైజులో అన్నీ చేసేసుకొని ముందు ఈ బాల్స్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా. సో ఇప్పుడు మనకి బాల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు వాటన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దీనికోసం మనం యాంబే క్యూన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి న్యూట్రిషన్స్ అనేది పోకుండా సో మనకి ప్రాపర్ కుకింగ్ అనేది జరుగుతుంది. సో దీనికోసం నేను పల్సనా కోకోనట్ ఆయిల్ని డీప్ ఫ్రై కోసం యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అని అంటే గీ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఈ చేస్తున్నంతసేపు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. సో ఇది ఇప్పుడు హీట్ అయినాక ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి మనం నూనెలో వేసేసుకొని సో మనం దీన్ని చేస్తున్నంతసేపు సిమ్లోనే ఉండాలి, లేదంటే మనకి లోపల కుక్ అవ్వకుండానే మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకొని సో అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మనం దీన్ని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. సో అంటే మనం ఒకే ప్లేస్లో పెట్టేస్తే మారిపోతూ ఉంటాయి, ఒకవైపు కుక్ అవుతుంది ఇంకో వైపు కుక్ అవ్వదు. కాబట్టి సో ప్రాపర్గా 2 సైడ్స్ కూడా మనం తిప్పుకుంటూ దీన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి డైట్లో అంటే రెగ్యులర్గా తీసుకొని బోర్ వచ్చినప్పుడు ఇది చేసుకోవచ్చు. సో చూసారు కదండి. సో వీటన్నిటిని కూడా ఒక బౌల్లో పెట్టేసుకొని సో సర్వింగ్ అనేది చేసుకోవాలి. ఇక నేను కీరా క్యారెట్తో నేను సర్వింగ్ అనేది చేసేసుకున్నాను. సో లెమన్ అనేది మనకి యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా హాట్గా స్పైసీగా ఉంటే మనకి లెమన్ అనేది చాలా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. కాబట్టి సో లెమన్ని తీసుకోవచ్చు. లెమన్ నచ్చే వాళ్ళు తీసుకోవచ్చు, లేదు అని అంటే అవాయిడ్ చేయొచ్చు. నేను లెమన్తో సర్వింగ్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఎమ్మీ కీమా బాల్స్ రెడీ.